Hi friends, welcome to Mr. Techie Talks. So today's topic వచ్చేసి loops concepts, loops in Python. లూప్స్ లో టూ ఉంటాయి. ఒకటి వైల్ ఫర్ లూప్ ఉంటుంది. టూ లూప్స్ ఉంటాయి. ఒకటి వైల్, ఒకటి ఫర్ లూప్ ఉంటుంది. ఫస్ట్ నేనైతే వైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వైల్ అంటే ఏంటంటే చెప్తాను, నేను పాయింట్స్ చెప్తాను. సో వెన్ we want to repeat a block of code as long as a condition is true. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే వెన్ వీ వాంట్ టు రిపీట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ యాజ్ లాంగ్ యాజ్ కండిషన్ ఈజ్ ట్రూ. అంటే ఎప్పుడు ట్రూ కండిషన్, ఫాల్స్ కండిషన్ ఉంటుంది. సో ఎప్పుడైతే కండిషన్ ట్రూ అవుతుంటుందో అది అన్లిమిటెడ్ టైమ్స్ రన్ అవుతూనే లూప్ తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే కండిషన్ ట్రూ అవుతూనే ఉంటుందో అప్పుడు అది తిరుగుతూనే ఉంటుంది. అంటే మీనింగ్ ఏంటంటే ఇప్పుడు వైల్ సింటాక్స్ ని చూపిస్తా ఒకసారి. వైల్ కండిషన్ కండిషన్ ఇక్కడ స్టేట్మెంట్స్ రాస్తాం. ఇక్కడ స్టేట్మెంట్స్ రాస్తాం. ఇక్కడ ఈ కండిషన్ అంటే ఏంటి? ఏదర్ ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది. ఇక్కడ ట్రూ అన్న ఉంటుంది, ఫాల్స్ అన్న ఉంటుంది. సో ఎప్పుడైతే ఇది ట్రూ అవుతుందో, ట్రూ అయితే లూప్ తిరుగుతుంటుంది. ట్రూ అయితే కంటిన్యూగా అయిపోతూ ఉంటుంది. ట్రూ అయితే కంటిన్యూగా రన్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో కండిషన్, ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అప్పుడు ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో అది ఇక్కడ నుంచి బయటకు వస్తుంది. ఒకసారి నేను చూపిస్తే అర్థమవుతుంది. కండిషన్ ఇది జస్ట్ సింటాక్స్. ఇది సింటాక్స్ ఇది. సో ఎగ్జాంపుల్ ని చూపిస్తా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తా. ఎగ్జాంపుల్ పైచార్మ్ ఓపెన్ చేస్తా. సో ఇప్పుడు నేను లూప్స్ కోసం ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తా. లూప్స్ లో వైల్ చూడండి. ఇక్కడ నేను ఫస్ట్ ఏ ఈక్వల్స్ టు 10 10 అనేది ఒక వేరియబుల్ డిక్లేర్ చేసిన. ఇక్కడ వాల్యూ 10 అనేది అసైన్ చేశా. ఇప్పుడు మనం వైల్ లూప్ ఎలా టెస్ట్ చేయాలి? వైల్ ఏ ఈక్వల్స్ టు 5 ప్రింట్ హలో వరల్డ్. చూడండి ఇక్కడ ఇది వైల్ అనేది కీవర్డ్, ఇది కండిషన్. కండిషన్ కండిషన్ ఏంటి? ఇక్కడ ఏదో ట్రూ అయినా రావచ్చు, ఫాల్స్ అయినా రావచ్చు. ఏ అంటే ఏంటి? 10. చూడండి ఇక్కడ ఏ అంటే ఏంటి? వాల్యూ 10. 10 ఈక్వల్స్ టు 5 ట్రూనా ఫాల్స్? అది 10 ఈక్వల్స్ టు 5 ఫాల్స్ అవుతుంది. 10 ఈక్వల్స్ టు 5 ఫాల్స్ అవుతుంది. చూడండి ఇక్కడ ఫాల్స్ అవుతుంది కదా. ఫాల్స్ అయితే ఈ కింద ఈ స్టేట్మెంట్ కి వెళ్ళదు. ఫాల్స్ అయితే కింద స్టేట్మెంట్ కి వెళ్ళదు. కావాలంటే ఎగ్జిక్యూట్ చేస్తా ఇప్పుడు నేను. చూడండి 10 ఈక్వల్స్ టు 5 ఎగ్జిక్యూట్ అయింది. ఎగ్జిక్యూట్ అయింది కానీ ప్రింట్ అవ్వలేదు. సపోజ్ ఇక్కడ 10 బదులు ఏ మెన్షన్ చేస్తే, ఎందుకంటే ఏ అనేది వేరియబుల్, 10 అనే వాల్యూ స్టోర్ అయ్యింది. సో ఇప్పుడు ఏ అంటే ఏంటి? 10 ఈక్వల్స్ టు 5 ట్రూనా ఫాల్సా? ఫాల్స్. ఫాల్స్ ఎగ్జిక్యూట్ అయితే ఏమవుతుంది? నథింగ్ విల్ ప్రింట్. ఇక్కడ ఏమీ రాలేదు ఇక్కడ. సపోజ్ ఇప్పుడు ఇది నేను 5 మెన్షన్ చేస్తా. 5 ఈక్వల్స్ టు 5 ట్రూ. ఎప్పుడైతే కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడు ఇంకా ప్రింట్ అవుతూనే ఉంటది. అన్లిమిటెడ్ టైమ్స్ ప్రింట్ అవుతుంది. అన్లిమిటెడ్ ఇటరేషన్స్. చూడండి ఇక్కడ ప్రింట్ అవుతూనే ఉంది. చూడండి ఇక్కడ
మనం ఎప్పుడైతే స్టాప్ చేస్తామో అంతవరకు ప్రింట్ అవుతూనే ఉంటది. అన్లిమిటెడ్ ఇటరేషన్స్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే కండిషన్ కండిషన్ సాటిస్ఫై అయింది. ఎప్పుడైతే ట్రూ అయిందో అన్లిమిటెడ్ టైమ్స్ చూడండి, అసలు దీనికి లిమిట్ అనేది ఏం లేదు. మనమే స్టాప్ చేయాలి యాక్చువల్ గా. అన్లిమిటెడ్ టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఇటరేషన్ కి 5 = 5 అంటే ట్రూ. ప్రతి ఇటరేషన్ లో ట్రూ అవుతుంది. ఎప్పుడైతే ఫాల్స్ అవుతాదో అంతవరకు రన్ అవుతూనే ఉంటది. చూడండి, అన్లిమిటెడ్ టైమ్స్. అసలు మనం ఇంకా ఇది ఆగదు. ఇది రన్ అవుతూనే ఉంటది. ఇక్కడ కంటిన్యూస్ గా రన్ అవుతుంది. ఎందుకంటే కండిషన్ ట్రూ ఇట్లా వస్తుంది. మళ్ళీ ఏ అంటే 5 = 5 రన్ స్టేట్మెంట్ కి వస్తుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడికే వస్తుంది. A = 5 ట్రూ అయిందా, మళ్ళీ కింద ప్రింట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వస్తుంది, ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇప్పుడు 5 = 5 అంటే ఏంటి? ట్రూ ట్రూ కండిషన్ అవ్వడం వల్లనే కదా కంటిన్యూస్ గా రన్ అవుతుంది. చూడండి, రన్ అవుతూనే ఉంది. చూడండి కంటిన్యూస్ గా. నేను ఏం చేస్తానంటే స్టాప్ చేస్తాను. నేను స్టాప్ చేసా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి మీనింగ్. వెన్ వీ వాంట్ టు చూడండి, వెన్ వీ వాంట్ టు రిపీట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ యాజ్ లాంగ్ యాజ్ కండిషన్ ఈస్ ట్రూ. కండిషన్ ట్రూ ఎంతవరకు ఉంటుందో అంతవరకు రన్ అవుతూనే ఉంటది. కంటిన్యూస్ గా రన్ అవుతూనే ఉంటది. సో ఎప్పుడు వాడతాం అసలు మనం దీన్ని? వైల్ లూప్ ని ఎప్పుడు వాడతాం ఫర్ లూప్ బదులు? దిస్ ఈస్ యూస్ఫుల్ వెన్ ద నెంబర్ ఆఫ్ iterations is not known in advance and depends on dynamic conditions. చూడండి, ఇక్కడ ఏంటంటే మీనింగ్ ఏంటంటే, సో ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది మనకు? ఎన్ని ఇటరేషన్స్ ప్రింట్ చేయాలో, ఎన్ని ఇటరేషన్స్ మనం ఎగ్జిక్యూట్ చేయాలో అది మనకు తెలియదు. తెలియనప్పుడు, అడ్వాన్స్ గా మనకు తెలియనప్పుడు ఏం చేస్తాం? ఎన్ని ఇటరేషన్స్ తెలియనప్పుడు మనము వైల్ లూప్కి వెళ్తాము. నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఎన్ని ఇటరేషన్స్ అవ్వాలి అది తెలియనప్పుడు వైల్ లూప్కి వెళ్తాం. నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఎన్నో తెలిసినప్పుడు మనకు ఫర్ లూప్కి వెళ్తాం. అదే డిఫరెన్స్ మెయిన్. నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఎన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనేది మనకు తెలియకోకుంటే ముందే వైల్ లూప్కి వెళ్తాము. నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఎన్నో మనకు తెలుసు ఆల్రెడీ, అప్పుడు ఫర్ లూప్కి వెళ్తాం. అదే మేజర్ డిఫరెన్స్ వైల్ లూప్ కి ఫర్ లూప్ కి. సో ఇప్పుడు దీన్ని కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే అన్లిమిటెడ్ టైమ్స్ రన్ అవుతుంది. యాజ్ లాంగ్ యాజ్ కండిషన్ ఈస్ ట్రూ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ దట్ ఫర్ లూప్. ద ఇటరేషన్ జరుగుతూ ఉంటది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 సరే చూడండి, ఇప్పుడు 1 పెడతా. 1 కూడా కండిషన్ ట్రూనే అవుతుంది. ఎందుకంటే 1 <= 5 కండిషన్ ట్రూ అవుతుంది. సో ఏ పెడతా, కండిషన్ ట్రూ అవుతుంది. ఏ అనేది ఏంటి? 1 <= 5 ట్రూ. నేను ఎగ్జిక్యూట్ చేస్తా. ఇప్పుడు చూడండి, అన్లిమిటెడ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ మనం కంట్రోల్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అన్లిమిటెడ్ టైమ్స్ అనేది మనకు యూస్ఫుల్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మనకు యూస్ కేస్ డిఫరెంట్గా ఉంటుంది. స్టాప్ చేసా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇంక్రిమెంట్ చేస్తా. A = A+1. ఇప్పుడు ఫస్ట్ ఇటరేషన్ జరిగింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏ అనే వాల్యూ కూడా ప్రింట్ చేస్తున్నా ఇక్కడ. తర్వాత ఇంక్రిమెంట్ చేస్తున్నా. ఫస్ట్ ఇటరేషన్ అయిపోయిందా, దీని వాల్యూని ఇంక్రీజ్ చేస్తున్నా. దీని వాల్యూ ఏమవుతుంది? ఇప్పుడు A అంటే ఏంటి? 1+1. ఇప్పుడు ఏమవుతుంది? A 2తో ఓవర్ రైట్ అవుతుంది. ఫస్ట్ ఇటరేషన్ లో 1 ఉంటుంది. ఇది సెకండ్ ఇటరేషన్ వచ్చేపాటికి 1+1 ఏమవుతుంది? 2 అవుతుంది. ఇక్కడ సెకండ్ ఇటరేషన్ లో 2 అవుతుంది. చూడండి, నేను ప్రింట్ చేస్తా. ఆ 2 అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను.
చూడండి, ఫస్ట్ వాల్యూ ఏంటిది? ఫస్ట్ ఇటరేషన్ లో ఫస్ట్ ఇటరేషన్ 1 ఫస్ట్ ఇటరేషన్ లో ఏమైంది? ఈ వాల్యూ ఏంటి? a ఈక్వల్స్ టు 1. a ఈక్వల్స్ టు 1 ఇక్కడ ఎగ్జిక్యూట్ అయింది. ఇక్కడ హలో హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. తర్వాత ఏ ప్రింట్ అయింది ఇక్కడ. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఈ ఫస్ట్ ఇటరేషన్ లో త్రీ స్టేట్మెంట్స్ ఇచ్చా. ఒకటి ప్రింట్ స్టేట్మెంట్, హలో వరల్డ్, నెక్స్ట్ వాల్యూ ఏంటి, తర్వాత వాల్యూ ఓవర్ రైట్ చేస్తున్నా, వాల్యూ అసైన్ చేస్తున్నా. ఇక్కడ మీనింగ్ ఏంటి? ఇవి రెండు ప్రింట్ అయినాయి కదా. ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1. ఏ ఏంటి ఇక్కడ? ఏ ఏంటి? 1 కదా. 1 అంటే 1 ప్లస్ 1 ఎంత? 2 అయింది ఇక్కడ. ఇప్పుడు వాల్యూ 2 అయింది. 2 అయినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ నెక్స్ట్ ఇటరేషన్ కి 2 అవుతుంది. 2. సో నెక్స్ట్ ఇటరేషన్ కి వద్దాం. ఇక్కడ నెక్స్ట్ ఇటరేషన్ లో వాల్యూ 2. నెక్స్ట్ ఇటరేషన్ లో వాల్యూ 2 అయింది. వాల్యూ 2 అయింది. వాల్యూ 2 అయిందా? చూడండి, నెక్స్ట్ ఇటరేషన్ లో వచ్చింది, వాల్యూ 2 అయింది, కండిషన్ ట్రూ అయింది. తర్వాత హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. చూడండి, హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏ వాల్యూ ఎంత? 2 అనేది ప్రింట్ అయింది ఇక్కడ. 2 అనేది ప్రింట్ అయింది. తర్వాత ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 2, సారీ ఏ ప్లస్ 1. ఏ అంటే మీనింగ్ ఏంటి? 2. 2 ప్లస్ 1 అంటే ఎంత? 3 అవుతుంది. ఇప్పుడు ఏ అనేది 3. ఏ ఈక్వల్స్ టు ఎంత ఇప్పుడు? 3. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ఎంత? 3 లెస్ దాన్ ఈక్వల్స్ టు 5 ట్రూ. కండిషన్ ట్రూ అవుతుంది. ట్రూ అయితే ఏమవుతుంది? హలో వరల్డ్ ప్రింట్ అవుతుంది. చూడండి, ఇది హలో వరల్డ్ ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏ వాల్యూ ఎంత? 3 అనేది ప్రింట్ అయింది ఇక్కడ. సో నెక్స్ట్ ఇది ఇంక్రిమెంట్ అవుతుంది, వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది. ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 3. ఏ ప్లస్ ఏ ప్లస్ 1. ఏ అంటే ఎంత? 3. 3 ప్లస్ 1 4 అయిపోయింది ఇక్కడ. నెక్స్ట్ ఇటరేషన్ 4. ఏ ఈక్వల్స్ టు ఎంత? 4. ఏ ఈక్వల్స్ టు 4. కండిషన్ చెక్ చేసుకుంటుంది ఇక్కడ. ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుంటారు. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ట్రూ. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ట్రూ అవుతుంది. ట్రూ అయితే ఏమవుతుంది? ప్రింట్ అవుతుంది. ఎక్కడ ప్రింట్ అయింది? ఇక్కడ ప్రింట్ అయింది. 4th ఇటరేషన్ లో ఇది ప్రింట్ అయింది. తర్వాత ఏ వాల్యూ ఎంత? 4. ఏ వాల్యూ 4, అందుకనే 4 ప్రింట్ అయింది ఇక్కడ. ఏ వాల్యూ 4 ప్రింట్ అయింది. సో నెక్స్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది. ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1. ఏ అంటే ఎంత? 4 ప్లస్ 1 5. 4 ప్లస్ 1 ఎంత? 5 అయింది ఇక్కడ. నెక్స్ట్ ఇటరేషన్ 5కి వచ్చింది. ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు ఎంత? వాల్యూ ఎంత? ఇది 5. 5కి వచ్చిందా? ఇక్కడ ఏమైంది? ఇక్కడ వాల్యూ ఏమైంది? ఇక్కడ 5 ఈక్వల్స్ టు 5 సాటిస్ఫైడ్. కండిషన్ సాటిస్ఫై అయింది ఇక్కడ. కండిషన్ సాటిస్ఫై అయింది, ట్రూ. 5 లెస్ దాన్ ఈక్వల్స్ టు 5 ఎందుకంటే ఈక్వల్ కండిషన్ ఉంది, సాటిస్ఫై అయింది. సో హలో వరల్డ్కి వచ్చేసింది ఇక్కడ. హలో వరల్డ్ ప్రింట్ అయింది. చూడండి, హలో వరల్డ్ ప్రింట్ అయింది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఏ వాల్యూ ఎంత? 5. ఏ వాల్యూ 5, అందుకనే 5 కూడా ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏంటి? ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1. ఏ వాల్యూ ఎంత? 5. 5 ప్లస్ 1 6. ఇక్కడ 6 అవుతుంది. ఇక్కడ వాల్యూ 6 ఓవర్ రైట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇటరేషన్ 6కి వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది?
A equals to 6. A equals to 6. 6 less than or equals to 5. 6 less than or equals to 5. ఇక్కడ కండిషన్ ఫాల్స్ అవుతుంది. 6 లెస్ దాన్ ఈక్వల్స్ టు 5 కండిషన్ ఫాల్స్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయితే ఏమవుతుంది, ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇంకా లూప్స్ ఏం జరగవు, ఇంకా ఇక్కడ ఇటరేషన్స్ ఏం జరగవు, అసలు 6th ఇటరేషన్ జరగదు. ఎందుకంటే కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. చూడండి ఇక్కడతోటి బయటకు వచ్చేసింది. ఇది ప్రాసెస్ జరిగేది. ఇక్కడ మనం వాల్యూస్ ని ఇంక్రిమెంట్ చేస్తున్నాం, ఒక్కొక్క వాల్యూని ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నాం. ఎప్పుడైతే మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తామో, ఎప్పుడైతే ఇది కండిషన్ సాటిస్ఫై అవుతుందో అంతవరకు ఇది రన్ అవుతూనే ఉంటుంది. ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతుందో ఇది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇక్కడ నుంచి వైల్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇంకా వైల్ లూప్ నుంచి బయటకు వస్తుంది. ఇంకా ఈ స్టేట్మెంట్ అంతా ప్రింట్ అవ్వదు. అది దీని మీనింగ్. ఇక్కడ స్టేట్మెంట్ ప్రింట్ అవ్వదు. సో ఇప్పుడు ఇది కాపీ పేస్ట్ చేస్తాను నేను. ఇంకొకటి ఏంటంటే ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1 అన్న రావచ్చు. షార్ట్ కట్ లో ఏ ప్లస్ ఈక్వల్స్ టు 1 అయినా రాయొచ్చు. చూడండి, ఇప్పుడు చాలా మంది ఇలానే రాస్తారు. ఇలా రాసినా రెండు ఒకటే మీనింగ్, రెండు ఒకటే. ఇది ఇది నేను ఇట్లా ఓవర్ రైడ్ చేస్తాను నేను. ఏ ప్లస్ 1 ఈక్వల్స్ టు, దీని మీనింగ్ ఏంటంటే ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1. దీని మీనింగ్ ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1. చూడండి, ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తా, సేమ్ అవుట్పుట్ వస్తుంది. సో నేను మీకు క్లారిటీగా అర్థం అవ్వడానికి కోసం నేను ఇలా మెన్షన్ చేశాను. ఇలా మెన్షన్ చేసిన ఏ ప్లస్ 1, ఏ ప్లస్ ఈక్వల్స్ టు 1 అన్న కూడా సేమ్. ఇక్కడ చూడండి, సేమ్ అవుట్పుట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 10 మెన్షన్ చేసా. రైట్ క్లిక్ ఇస్తాను, మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను నేను. చూడండి, 10 ఇటరేషన్స్ జరిగాయి. ఎందుకంటే 1 నుంచి 10 ఇటరేషన్స్, ప్రతిదీ ఇంక్రిమెంట్ అయింది. సెకండ్ ఇటరేషన్ కి 2, 3, బికాస్ ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1 వాల్యూస్ ఇంక్రిమెంట్ అయినాయి ఇక్కడ. సో ఇక్కడ 1 to 10 వరకు మనకు ప్రింట్ అయినాయి. చూడండి ఇక్కడ. సో ఇటరేషన్స్ ఎప్పుడైతే కండిషన్ ఫాల్స్ అవుతాదో అక్కడ స్టాప్ అయిపోతుంది. మన కంటిన్యూస్ గా ట్రూ ఉందనుకోండి ఇక్కడ, సో అన్లిమిటెడ్ టైమ్స్ రన్ అవుతూనే ఉంటది. ఎప్పుడైతే మనకు ఫాల్స్ అవుతాదో అప్పుడు ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తుంది. ఇక్కడ ఈ లూప్ లో నుంచి బయటకు వస్తుంది. ఇంకా అది ఇక్కడ మీనింగ్. సో ఇక్కడ ఏంటంటే వైల్ లూప్ ఎప్పుడు యూస్ చేస్తామంటే మనకు తెలియదు అడ్వాన్స్ గా ఎన్ని ఇటరేషన్స్ జరుగుతాయి అనేది మనకు తెలియదు. అట్లాంటప్పుడు మనం వైల్కి వెళ్తాం. ఎన్ని ఇటరేషన్స్ జరుగుతాయి అనేది మనకు ముందే తెలిస్తే ఏం చేస్తామంటే ఫర్ లూప్కి వెళ్తాం. ఫర్ లూప్ ఒక ఎగ్జాంపుల్ చెప్తే నీకు ఈజీగా అర్థం అయిపోతుంది. ఫస్ట్ ఇదైతే నేను కాపీ చేస్తాను నోట్ ప్యాడ్లోకి. సో ఇది వైల్ లూప్స్ ఇవి చాలా ఇంపార్టెంట్, వెరీ బేసిక్. అడుగుతుంటారు ఇంటర్వ్యూస్ లో ఇవి. వైల్ అంటే ఏంటి, ఫర్ లూప్ అంటే ఏంటి. ఫర్ లూప్ వచ్చేపాటికి ఇంకొకటి చెప్తా నేను. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా వైల్ లూప్ లోనే. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది ఇంకొక ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రియల్ టైం ఎలా యూజ్ చేస్తామంటే మనము ఒక ఏటీఎం మిషన్ ఉందనుకోండి. మనకు ఏటీఎం మిషన్ ఉంది, మనం పాస్వర్డ్ ఎంటర్ చేయలేదు. వైల్ రాస్తాం, వైల్ పాస్వర్డ్ నాట్ ఈక్వల్స్ టు సీక్రెట్. పాస్వర్డ్ ఈక్వల్స్ టు, నేను చెప్తా ఇన్పుట్ అంటే ఏంటని చెప్తా నేను.
ఇప్పుడు చూడండి, ఫస్ట్ నేను ఎగ్జిక్యూట్ చేస్తాను, నేను మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే ఇన్పుట్ ఏంటంటే మనం యూజర్ ఇచ్చే ఇన్పుట్ ఇది అడుగుతుంది అనమాట. చూడు, ఎంటర్ ద పాస్వర్డ్, ఎంటర్ ద పాస్వర్డ్, పాస్వర్డ్ ఎంటర్ చేయమని చెప్తుంది. హలో అని ఎంటర్ చేసాం, ఎంటర్ ద పాస్వర్డ్, హలో అని ఎంటర్ చేసాం. పాస్వర్డ్ ఏంటి? సీక్రెట్ అనేది పాస్వర్డ్, సీక్రెట్ అనేది పాస్వర్డ్. మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాస్వర్డ్ మనం ఒకటి రాసుకుందాం అనుకోండి. మిస్టర్ టెక్కీ టాక్స్ అనేది పాస్వర్డ్ అనుకోండి. ఇక్కడ మన ఏటీఎం ఉంది, ఏటీఎం మిషన్లోకి వెళ్ళి సారీ, మనకు జీమెయిల్ అకౌంట్ కానీ ఏ అకౌంట్ అయినా కానీ మనం ఒక పాస్వర్డ్ సెట్ చేసుకున్నాం. మిస్టర్ టెక్కీ టాక్స్ అనే పాస్వర్డ్ సెట్ చేసుకున్నాం. మనం లాగిన్ అవుతున్నాం, లాగిన్ అవుతున్నాము. మనము పాస్వర్డ్ అడిగింది, ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ, చూడండి, మనం తప్పిచ్చాం. ఎప్పుడైతే రాంగ్, చూడండి, రాంగ్ నాట్ ఈక్వల్స్ టు ఇక్కడ ఇచ్చాం కదా, మిస్టర్ టెకీ టాక్స్ కాకోకుండా ఏమైనా ఇక్కడ వస్తే మళ్ళీ ఏం చేస్తుంది, ఇంకొకసారి అడుగుతుంది పాస్వర్డ్ రీ ఎంటర్ చేయండి, రీ ఎంటర్ చేయండి, రీ ఎంటర్ చేయండి అని అడుగుతుంది, రీ ఎంటర్ చేయండి అని అడుగుతుంది. ఎందుకంటే సో ఇప్పుడు మనకు జీమెయిల్ అకౌంట్స్ కానీ ఏటీఎం మిషన్స్ కానీ ఇట్లా ఉన్నప్పుడు, సో ఎప్పుడైతే మనం రాంగ్ పాస్వర్డ్ ఇస్తామో అది మళ్ళీ రీ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఇక్కడ చూడండి, 1 2 3 4 5 మళ్ళీ అడుగుతుంది. అంటిల్ కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్, ఎప్పుడైతే కండిషన్ సాటిస్ఫై అవుతుందో, చూడండి, మనం ఎప్పుడైతే ఈ కండిషన్ సాటిస్ఫై అవుతాదో, సారీ, ఈ కండిషన్ సాటిస్ఫై అవుతాదో అప్పుడు మాత్రమే ఇది కండిషన్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతుందో అప్పుడు ఇది ప్రింట్ అవుతుంది. ఎప్పుడైతే సాటిస్ఫై అవ్వదో ఇప్పుడు బయటకు వస్తుంది. సో ఇక్కడ ఏమైంది, ఈ పాస్వర్డ్ దగ్గర అడుగుతూ ఉంది ఇది. మనం తప్పిచ్చాం పాస్వర్డ్ తప్పిచ్చాం, మిస్టర్ టెకీ టాక్స్ అని ఇవ్వలేదు. నా పాస్వర్డ్ వచ్చేసి మిస్టర్ టెకీ టాక్స్. నేను అది కాకుండా వేరేది ఇస్తే ఏమవుతుంది, అగైన్ ఇది అడుగుతుంది, ఎంటర్ ద పాస్వర్డ్, ఎంటర్ ద పాస్వర్డ్. ఇలా మనకు రియల్ టైంలో అది జావా కానీ, సి లాంగ్వేజ్ కానీ, స్కేలా కానీ, పైథాన్ కానీ, ఆర్ లాంగ్వేజ్ కానీ, ఏదైనా సరే, ఏదైనా సరే వైల్ లూప్స్ ఇలానే ఉంటాయి, ఇలానే ఉంటాయి. ఎందుకంటే మనకు ప్రతిసారి అడగాలి అది. చాలా అలా డిజైన్ చేసుకుని ఇప్పుడు కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తే మనకు యాక్సెస్ వస్తుంది నెక్స్ట్ లోపలికి వెళ్ళడానికి. సో ఏటీఎం మిషన్కి వెళ్ళారు, కరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చారు, ఇది ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ యాక్సెస్ గ్రాంట్ అవుతుంది మనకు. మనకు తప్పు ఇచ్చామనుకోండి అగైన్ మళ్ళీ ఇది అడుగుతుంది. సో ఇప్పుడు నేను కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తా, చూడండి, మిస్టర్ టెకీ టాక్స్. నేను ఒకసారి మిస్టర్ టెకీ టాక్స్ అయినా కూడా తప్పు తీసుకుంటుంది ఎందుకో ఇది. పాస్వర్డ్ ఏంటనేది ప్రింట్ చేస్తా జస్ట్. సో ఇప్పుడు నేను సారీ, చూడండి, ఇక్కడ నేను మిస్టర్ టెకీ టాక్స్ అనేది కరెక్ట్ పాస్వర్డ్ ఇచ్చా. కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తే యాక్సెస్ గ్రాంట్ అయింది. కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తే ఇక్కడ ఏమైంది, యాక్సెస్ గ్రాంట్ అయింది. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ నుంచి బయటకు వచ్చేసింది, ఇంకా ఇక్కడ నుంచి బయటకు వచ్చేసింది. ఎప్పుడైతే మనం యాక్సెస్ ఇస్తామో ఇక్కడ అప్పుడు కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తామో అది యాక్సెస్ వస్తుంది. కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తే మనకు యాక్సెస్ వస్తుంది, లేకోకుంటే కంటిన్యూస్ గా రిపీటేటివ్ గా అడుగుతూనే ఉంటుంది. చూడండి, మళ్ళా రన్ చేస్తా నేను. ప్రోగ్రామ్ రన్నింగ్ లోనే ఉంది, చూడండి, ఇక్కడ ప్రోగ్రామ్ రన్నింగ్ లోనే, ఎందుకంటే దీనికోసం ఇన్పుట్ కోసం వెయిట్ చేస్తుంది మన దగ్గర, పాస్వర్డ్ ఎంటర్ చేస్తామని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను
పాస్వర్డ్ అని ఎంటర్ చేసా. ఈ పాస్వర్డ్ నేను ఏం ఎంటర్ చేసా, పాస్వర్డ్ వచ్చేసి ఇది తప్పు వచ్చింది. ఎందుకంటే మళ్ళీ ఇది అగైన్ అడుగుతుంది. సో ఇట్లా అన్లిమిటెడ్ టైమ్స్ మనం ఏదంటే అది ఇస్తే అవ్వదు, ఏదంటే అది ఇస్తే అవ్వదు. సో ఎప్పుడైతే మనం కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తామో అప్పుడే యాక్సెస్ గ్రాంట్ అవుతుంది. ఇప్పుడు నేను మళ్ళీ కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తా, చూడండి. కరెక్ట్ పాస్వర్డ్ ఎప్పుడైతే ఇస్తానో ఇంకా మన వాళ్ళని అడగదు, యాక్సెస్ గ్రాంటెడ్ అని వస్తుంది. ఇది రియల్ టైం అనమాట. సో ఇలాంటి కోడ్స్ ఏటీఎం మిషన్స్ లో కానీ, జీమెయిల్ అకౌంట్స్ కానీ, ఏవైనా సరే లాగిన్ అకౌంట్స్ లో ఇలాంటివి వాడతారు ఇక్కడ. సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఆ, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. లూప్స్ వైల్ ట్రూ. ఇప్పుడు ఆ, నా యూజ్ కేస్ ఏంటంటే ఇది కామెంట్, యాష్ పెడితే కామెంట్ అని మీనింగ్, అది ఎగ్జిక్యూట్ అవ్వదు కోడ్. ప్రింట్ 1 to 10 ఎక్సెప్ట్ 5, 1 to 10 ఎక్సెప్ట్ 5. నేను ఇప్పుడు వాల్యూస్ ప్రింట్ చేయాలనుకుంటా, 1 to 10 ప్రింట్ చేయాలనుకుంటా. ఎందుకంటే ఇవి లూప్స్ కంటిన్యూస్ గా రన్ అవుతూనే ఉంటాయి, లూప్స్ లో ఇటరేషన్స్. సో ఇప్పుడు ఏంటి, ఏ ఈక్వల్స్ టు 0 అనుకోండి. ఏ ఈక్వల్స్ టు 0 నేను వైల్ లూప్ ప్రింట్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పక్కా పెట్టేయండి. ఫస్ట్ ఐ వాంట్ టు ప్రింట్ 1 to 10 వాల్యూస్ వైల్ యూజింగ్ వైల్ లూప్. వైల్ ఏ లెస్ దాన్ ఈక్వల్స్ టు 10. ఎందుకంటే మన మీనింగ్ ఏంది, 1 కంటే తక్కువ, సారీ 10 వరకు ప్రింట్ అవ్వాలి, 10 వరకు ప్రింట్ అవ్వాలి, అంతవరకు కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. ఏ ఇప్పుడు నేను ప్రింట్ చేస్తాను. నేను చూడండి కంటిన్యూగా 0 వచ్చిందా, ఇది 0 వచ్చిందా, 0. మనకు అలా కాదు, మనకు వాల్యూ వచ్చిన తర్వాత ఏ ప్లస్ ఈక్వల్స్ టు 1 ఇంక్రిమెంట్ అవ్వాలి ప్రతి ఇటరేషన్ లో. ఇప్పుడు చూడండి 0 నుంచి స్టార్ట్ అయింది, 1 2 3 4 5 6 7 8 9 10 వచ్చింది, ప్రింట్ అయింది. ఇక్కడ 11 అయిపోతేనే వాల్యూ, ఇక్కడ వస్తే 11 అనేది కండిషన్ ఫాల్స్ అయింది. ఎప్పుడైతే ఫాల్స్ అయిందో అక్కడ మనకు ప్రింట్ అవ్వదు, స్టాప్ అయిపోతుంది అక్కడికి ఇంకా. సో ఇది 1 to 10 ప్రింట్ అవ్వాలి, 1 to 10 ప్రింట్ అవ్వాలి, 1 to 10 ప్రింట్ అవ్వాలి. ఇది ఇక్కడ మీనింగ్. సో ఇప్పుడు నేను ఐ వాంట్ టు ప్రింట్ 1 to 10 ఎక్సెప్ట్ 5, ఎక్సెప్ట్ 5. సో 5 కాకుండా రిమైనింగ్ అన్ని వాల్యూస్ ప్రింట్ చేయాలి అనుకుంటా. ఇవన్నీ యూస్ కేసెస్ అండి, ఎప్పుడన్నా అవసరం పడచ్చు రియల్ టైమ్ లో. ఇది ఐ వాంట్ టు ప్రింట్ 1 to 10 వాల్యూస్ ఎక్సెప్ట్ 5 ప్రింట్ చేయాలి అనుకుంటా. ఇప్పుడు నేను ఇది పక్కా పెట్టేసి అగైన్ వైల్ 1 to 10 ప్రింట్ అవ్వాలి. దీంట్లో కండిషన్స్ యాడ్ చేస్తాం, ఇఫ్ కండిషన్ ఎల్స్ కండిషన్స్ ఉన్నాయి కదా, కండిషన్స్ యాడ్ చేస్తాం. కండిషన్ ఇఫ్ వాల్యూ ఈక్వల్స్ టు 5 డోంట్ ప్రింట్, ఇఫ్ వాల్యూ ఈక్వల్స్ టు 5 డోంట్ ప్రింట్. చూడండి ఇఫ్ ఏ డబల్ ఈక్వల్స్ టు 5, ఇఫ్ ఏ డబల్ ఈక్వల్స్ టు 5 అంటే ఇప్పుడు నేను ఏం పెడతా, నాట్ ఈక్వల్స్ టు 5 ప్రింట్ అవ్వకూడదు కదా, అది ప్రింట్ ఆఫ్ ఏ. చూడండి ఇక్కడ ఏ కాకుంటే ప్రింట్ అవ్వు, ఏ అయితే ప్రింట్ అవ్వకు, అది మీనింగ్ ఇక్కడ. సో ఇంక ఇక్కడ ఏ ప్లస్ ఈక్వల్స్ టు 1 ఇది యాజ్ యూజువల్ గా రాసుకుంటాం, ఎందుకంటే వాల్యూస్ ఇంక్రిమెంట్ అవ్వడానికి. సో రైట్ క్లిక్ ఇచ్చి జస్ట్ ఎగ్జిక్యూట్ చేశాను నేను. చూడండి 1 2 3 4 ప్రింట్ అయింది. ఇక్కడ 5కి వచ్చినప్పుడు ప్రతి దానికి ఇక్కడ 0 నాట్ ఈక్వల్స్ టు 5 ట్రూ, కండిషన్ ట్రూ, అప్పుడు ఇక్కడ వచ్చి ప్రింట్ అయిపోయింది. సో 1 కి 2 కి 3 కి 4 కూడా కండిషన్ సాటిస్ఫై అవుతుంది. 5 వచ్చినప్పుడు 5 నాట్ ఈక్వల్స్ టు 5 ఫాల్స్, 5 నాట్ ఈక్వల్స్ టు 5 అంటే ఫాల్స్. ఎప్పుడైతే ఫాల్స్ వస్తుందో ఇక్కడ కండిషన్, అది ప్రింట్ అవ్వదు.
మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది, మళ్ళీ వాల్యూ 6 ప్రింట్ అవుతుంది, 7 8 9 10 అయిన తర్వాత ఏమవుతుంది అంటే ఇక్కడ కండిషనే ఫాల్స్ అవుతుంది, ఇక్కడ కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఇవి ఇటరేషన్స్, ఇవి ఇక్కడ ఇవి స్టేట్మెంట్స్. ఇఫ్, ఎల్ఇఫ్, ఎల్స్. చూడండి ఇక్కడ వైల్ లో ఇఫ్ రాసుకోవచ్చు, ఇఫ్ లో కూడా వైల్ లూప్స్ కూడా రాసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, ఎలా అయినా రాసుకోవచ్చు మన నీడ్. సో ఇలా రాసుకోవచ్చు. ఇది ఇది వన్ టైప్ అన్నమాట. ఇది ఇలా కండిషన్స్ పెట్టుకోవడం. సో ఇది కూడా నేను ఎగ్జాంపుల్ ఒక దగ్గర పెట్టేస్తా. నెక్స్ట్ వచ్చేసి ఫర్ లూప్. సో నేను చెప్తా ఫర్ లూప్ అంటే ఏంటి అనేది. ఫస్ట్ వి యూస్ ఫర్ లూప్ when we know when we know when we know in advance how many times you need to execute a block of code. చూడండి ఇక్కడ మీనింగ్ ఏంటంటే we use for loop. ఫర్ లూప్ ఎప్పుడు యూజ్ చేస్తాం? we use for loop when we know advance how many times, when we know in advance how many times you need to execute block of code. ఇక్కడ మనకి ఇటరేషన్స్ ఎన్ని కావాలి మనకు ముందే తెలిస్తే మనం ఫర్ లూప్ కి వెళ్తాం. ముందే తెలియకోకుంటే వైల్ లూప్ కి వెళ్తాం. అదే మేజర్ డిఫరెన్స్ ఎక్కడ వైల్ లూప్ కి ఫర్ లూప్ కి. మనకు అడ్వాన్స్ గా తెలిస్తే మనం ఏం చేస్తామంటే అడ్వాన్స్ గా తెలిస్తే మనం ఫర్ లూప్ కి వెళ్తాము, అడ్వాన్స్ గా తెలియకోకుంటే మనం ఇక్కడికి వెళ్తాం, ఫర్ లూప్ కి వెళ్తాం. సో ఇంకొకటి ఆర్ వెన్ వీఆర్ ఇటరేటింగ్ ఓవర్ ఏ సీక్వెన్స్ అంటే ఏంటి? ఇక్కడ మనం కొన్ని ఇప్పుడు మనకు అడ్వాన్స్ గా తెలుసు. ఇప్పుడు ఇటరేటింగ్ ఆర్ సీక్వెన్స్ అంటే ఇప్పుడు మనకు లిస్ట్ ఉంది, లిస్ట్ లో నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి, మనకు తెలుస్తాయి. దానికి 5 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 15 ఉండొచ్చు, ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఉంటాయి కదా, అవి తెలుసు. దాని మీద చేయాలి. మనకు ముందే అడ్వాన్స్ గా తెలుస్తాయి కదా లిస్ట్ లో ఎన్ని ఉన్నాయి అనేది. టపుల్ ఉంది, ఇక్కడ టపుల్ అని అనొచ్చు, టుపుల్ అని అనొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. స్ట్రింగ్ ఉంది, స్ట్రింగ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుస్తుంది. రేంజ్ ఉంది, రేంజ్ లో ఎంత మెన్షన్ చేస్తాం కదా, ముందు అడ్వాన్స్ గా మెన్షన్ చేస్తాం కదా. సో ఇలాంటి సందర్భాల్లో మనం ఫర్ లూప్ కి వెళ్తాం. ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఫర్ లూప్ కి వెళ్తాం. నేను ఈచ్ వన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. టపుల్లో అయితే ఎలా వాడతాం, ఫర్ లూప్ లో లిస్ట్ ఎలా వాడతాం, టపుల్ ఎలా వాడతాం, స్ట్రింగ్ ఎలా వాడతాం, రేంజ్ ఎలా వాడతాం. సో ఎప్పుడైతే మనకి ఇలాంటి వాల్యూస్ ఉంటాయో, మనకు లిస్ట్ లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో మనకు తెలుసు, మనకు అడ్వాన్స్ గా తెలుస్తుంది, అప్పుడు మనం ఫర్ లూప్ యూజ్ చేసుకుంటాం. లేదు టపుల్ వాడాలనుకుంటున్నాం, టపుల్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, ఎన్ని ఐటమ్స్ ఉంటాయో మనకు తెలుసు ఆల్రెడీ, ఇట్లాంటప్పుడు కూడా మనం ఫర్ లూప్ కే వెళ్తాం. నెక్స్ట్ స్ట్రింగ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి మనకు తెలుసు అడ్వాన్స్ గా. రేంజ్ లో కూడా ఎంత నెంబర్ ఇవ్వాలి రేంజ్. ఫస్ట్ నేను ఏం చేస్తా, లిస్ట్ తీసుకుంటా. లిస్ట్ ఏ ఈక్వల్స్ టు 1, 2, 3, 4, 5. చూడండి ఇక్కడ మనకు తెలుసు కదా అడ్వాన్స్ గా ఎన్ని నెంబర్స్ ఉన్నాయి. మనకు ఆ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అడ్వాన్స్ గా తెలిస్తే మనం డైరెక్ట్ గా ప్రింట్ చేస్తాము, ఫర్ లూప్ యూజ్ చేస్తాము. ఇప్పుడు మన దగ్గర లిస్ట్ ఉంది, లేకపోతే మన దగ్గర ఇది ఉంది, మన దగ్గర టపుల్ ఉంది. టపుల్ ఏం రాయొచ్చు, ఏదైనా రాయొచ్చు, మనం స్ట్రింగ్ అయినా రాయొచ్చు, ఐటమ్స్ ఇవి ఎలిమెంట్స్, ట్రూ ఆర్ ఫాల్స్ అయినా రాయొచ్చు, స్ట్రింగ్స్ అయినా రాయొచ్చు, ఇంటీజర్స్ అయినా రాయొచ్చు, ఏమైనా రాయొచ్చు మన ఇష్టం. ఆరెంజ్, యాపిల్, బనానా, గువా,
ఇట్లా మనకు ఫిక్స్డ్ నెంబర్ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ ఉంది. మిస్టర్ టికీ టాక్స్ ఇట్లా స్ట్రింగ్ ఉంది. ఈచ్ క్యారెక్టర్ మనము ప్రింట్ చేయాలా అనుకుంటున్నాం. సారీ, యూజ్ చేసుకోవాలా అనుకుంటాం. లూప్ లో ఇటరేట్ చేస్తాం. ఫర్ లూప్ యూజ్ చేసి ఇటరేట్ చేస్తాం. అలాంటప్పుడు లేదు, రేంజ్ ఏం చేస్తుంది? సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ 0 to 5 ప్రింట్ చేయాల, 0 to 4 ప్రింట్ చేయాలనుకున్నప్పుడు 0 to ఈ వాల్యూస్ ఏమి ఇస్తుంది? 0, 1, 2, 3, 4 ఇస్తుంది. చూడండి, ఇక్కడ కూడా సీక్వెన్సే వచ్చింది. ఇక్కడ ఇది రేంజ్ అనేది ఇలా ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం ముందే మెన్షన్ చేస్తాం, మనకు అడ్వాన్స్ గా తెలుస్తుంది ఏం ప్రింట్ చేస్తున్నాము, ఎన్ని నెంబర్స్ ప్రింట్ చేస్తున్నాము అనేది. ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం ఫర్ లూప్ కి వెళ్తాము. మనకి ఇటరేషన్స్ తెలియకుంటేనే వైల్ లూప్ కి వెళ్తాం. ఇటరేషన్స్ ఎన్ని జరుగుతాయో మనకు ముందే అడ్వాన్స్ గా తెలిస్తే మనం ఫర్ లూప్ కి వెళ్తాం. మేజర్ డిఫరెన్స్ ఎప్పుడు నువ్వు వైల్ లూప్ వాడతావో ఫర్ లూప్ వాడతా అంటే, when we know in advance how many times that we need to execute the block of code, to for loop కి వెళ్తాం. When we don't know in advance how many times that we want to execute and we want to iterate how many times అనేది మనకు తెలియకోకుంటే మనం వైల్ లూప్ కి వెళ్తాం. ఇది మేజర్ డిఫరెన్స్. సో ఇప్పుడు నేను ఫస్ట్ లిస్ట్ లో ఎలా ఎగ్జిక్యూట్ చేస్తాం. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది అయిపోయింది, ఇక్కడ అయిపోయింది. ఇక్కడ లూప్స్ కి వచ్చేసి నేను కొత్త ఫైల్ తీసుకుంటున్నాను. కొత్త ఫైల్ నేమ్ వచ్చేసి ఫర్ లూప్ విత్ లిస్ట్ తో ఎలా యూస్ చేసుకుంటాం లిస్ట్ లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మెన్షన్ చేసే వాల్యూస్ అవే తీసుకుంటాను. నేను 1, 2, 3, 4, 5 ఇక్కడ 5 వాల్యూస్ ఉన్నాయి. నాకు ముందే తెలుసు మనకు ఎన్ని ఉన్నాయి వాల్యూస్ అనేది. 1, 2, 3, 4, 5 అంటే 5 ఎలిమెంట్స్ ఆర్ 5 ఐటమ్స్ అన్న అనొచ్చు. 5 ఐటమ్స్ ఉన్నాయి. మనము దీన్ని తీసుకుంటే ఇక్కడ ఫర్ ఐ ఇన్ ఏ. ఇప్పుడు నేను చెప్తా, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఏ అంటే ఏంటి? ఇక్కడ ఏ అంటే ఏంటి? లిస్ట్. ఈ పైన ఇచ్చిన లిస్టే ఏ అంటే ఇక్కడ. సో ఏ బదులు నేను రాసా ఫస్ట్ మనకు అర్థం అవడానికి ఫస్ట్ నేను ఇది ఎగ్జిక్యూట్ చేయను. ఫస్ట్ ఇది ఒకటి ఎగ్జిక్యూట్ చేస్తే మీకు అర్థం అవుతుంది. ఆ తర్వాత నేను మెన్షన్ చేస్తా. సో రైట్ క్లిక్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తాను. చూడండి, ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వాల్యూ అనే 1 ఐలోకి అజైన్ అవుతుంది, ఐలోకి వస్తుంది, అది ప్రింట్ అయింది. నెక్స్ట్ వచ్చేపాటికి ఏంటి? ఇది తీసుకుంటది. ఎందుకంటే మనకి ఇటరేషన్స్ తెలుసు. ఈ లిస్టులో ఈచ్ 1 ఇటరేట్ అవుతూనే ఉంటాయి. 5 ఉంటే 5 ఇటరేట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 3నే ఉన్నాయి వాల్యూస్, 3నే ఇటరేట్ అవుతాయి. రైట్ క్లిక్ ఎగ్జిక్యూట్. చూడండి, 3నే ఉన్నాయి. 1, 2, 3. లేదు, నాకు 0 నుంచి స్టార్ట్ చేయాలనుకుంటా. 0 ఉంది. రైట్ క్లిక్ ఎగ్జిక్యూట్. సో మనకు లిస్టులో ఎన్ని వాల్యూస్ ఉంటాయో అన్ని ఇటరేషన్స్ జరుగుతాయి. ఇక్కడ మనకు 4 వాల్యూస్ ఉన్నాయి కదా, 4 ఇటరేషన్స్ జరిగాయి. ఫస్ట్ ఏమవుతుంది? 0 అనే వాల్యూ ఐలోకి అజైన్ అవుతుంది. అజైన్ అయిన తర్వాత అదే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇటరేషన్ కి వస్తుంది. 1 అనే వాల్యూ ఐకి అజైన్ చేస్తాము. అజైన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 2 అనే వాల్యూ ఐకి అజైన్ చేస్తాం. అజైన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తుంది 3 వాల్యూ. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఈ తర్వాత అయిపోయింది కాబట్టి ఇంకా ఇక్కడ ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. మనకు అడ్వాన్స్ గా ఎన్ని ఇటరేషన్స్ జరుగుతాయో మనకు తెలిసినప్పుడు మనం ఫర్ లూప్ కి వెళ్తాం. సో అది మీనింగ్ ఇక్కడ. సో ఇప్పుడు నేను ఇలా తీసుకోరు ఎవరు, వేరియబుల్ మెన్షన్ చేసుకుంటారు. ఎందుకంటే వేరియబుల్ ఎందుకు యూజ్ అవుతుంది? వేరియబుల్స్ ఆర్ యూజ్ టు స్టోర్ ద కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఎనీ ఇన్ఫర్మేషన్, అది ఇంటీజర్ కావచ్చు, స్ట్రింగ్ అవ్వచ్చు, ఏ డేటా టైప్ అయినా కావచ్చు. సో ఇప్పుడు ఇక్కడ ఏంటిది?
లిస్ట్ లో ఏమున్నాయి? 5 వాల్యూస్ ఉన్నాయి. సో 5 ఇటరేషన్స్ జరుగుతుంది. సో మనకు ముందే తెలుస్తాను చూడండి, వైల్ లూప్ లో ఎన్ని ఇటరేషన్స్ జరుగుతాయి 100% చెప్పలేము మనం. సో ఇక్కడ అడ్వాన్స్ గా తెలుసు ఎన్ని ఇటరేషన్స్ జరుగుతాయి అనేది. 5 ఇటరేషన్స్. ఇది లిస్ట్ నుంచి ఇలా వాడుకుంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫర్ లూప్ అయితే ఫర్ లూప్, వైల్ అయితే వైల్ ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఈ కండిషన్ ట్రూ ఆర్ ఫాల్స్ చెక్ చేసుకుంటాం. ఫర్ లూప్ అయితే ఇక్కడ నుంచి వాల్యూస్ అన్ని అసైన్ చేస్తూ ఉంటాం. ఇట్లా ఏలో ఉన్న వాల్యూస్ అన్ని అసైన్ చేస్తూ ఉంటాం. ఇది ఫర్ లూప్. నెక్స్ట్ ఏంటంటే ఫర్ విత్ టపుల్. ఫర్ లూప్ యూజింగ్ టపుల్. ఫర్ లూప్ యూజింగ్ టపుల్. చూడండి, ఇక్కడ ఇది నేను జస్ట్ కాపీ పేస్ట్ చేసుకున్న ఇక్కడున్న ఓ, ఆరెంజ్, యాపిల్, బనానా, గువా. ఇప్పుడు సిమిలర్ గా లిస్ట్ నుంచి ఎలా అయితే వాల్యూస్ తీసుకున్నానో టపుల్ నుంచి కూడా అలానే తీసుకుంటా. ఫర్ ఐ. ఇంక మీకు డౌట్ రావచ్చు, ఐనే మెన్షన్ చేయాలా అని. మీరు ఏదైనా మెన్షన్ చేసుకోవచ్చు. ఫర్ ఐటమ్ అనుకోండి, ఎందుకంటే ఈచ్ ఐటమ్ తీసుకుంటాం. ఇన్ బి. బిలో ఏముంటాయి? ఇక్కడ ఐటమ్స్ అంటాం దీన్ని. ఒకదాన్ని ఒక్కొక్క ఐటమ్. ఇప్పుడు ప్రింట్. సో ఈచ్ ఐటమ్ నేను ప్రింట్ చేయాలా అనుకుంటా. ఫస్ట్ ఓ అనే ఐటమ్ ఇక్కడికి వస్తుంది, ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇటరేషన్ కి ఏ అనేది వస్తుంది, ప్రింట్ అవుతుంది. బి, జి. సో అన్ని ప్రింట్ అయిపోతాయి. ఇప్పుడు రైట్ క్లిక్ ఆన్ దిస్ వన్. ఆరెంజ్, యాపిల్, బనానా, గువా. చూడండి, సేమ్ సిమిలర్ మనం లిస్ట్ లో ఎలా వాడామో టపుల్లో ఉన్న వాల్యూస్ కూడా సిమిలర్ గా మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఇది ఎగ్జాంపుల్ 3. ఇది మనము ఎప్పుడైతే మనకు స్ట్రింగ్ లో ఉంటుందో దాన్ని ఎలా రాసుకుంటాం. ఇప్పుడు కొత్త ఫైల్ క్రియేట్ చేస్తాను నేను. ఫర్ యూజింగ్ స్ట్రింగ్. ఇప్పుడు సి అనేది వాల్యూ ఏమైంది? మిస్టర్ టెక్కీ టాక్స్. ఫర్ ఐటమ్. ఇప్పుడు క్యారెక్టర్స్ తీసుకుంటున్నాం కదా, ఇది క్యార్ అనే కాదు, మనకు జస్ట్ రెఫరెన్స్ కోసం రాసుకుంటాం అంతే. ఇక్కడ మనం ఏదైనా తీసుకోవచ్చు. ఈచ్ క్యారెక్టర్ తీసుకుంటాం కదా, బెటర్ అండర్స్టాండింగ్ కోసం క్యార్ అని రాసా. సి. లేకుంటే ఇక్కడ నేమ్ అని రాసుకోండి, మన ఇష్టం అది. నేమ్. సో ఇక్కడ ప్రింట్ చేద్దాం. ఈచ్ క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది. ఈ నేమ్ లో ఉన్న ఈచ్ క్యారెక్టర్ ఇటరేట్ అవుతుంది, ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ప్రింట్ చేస్తున్నాం అంటే అన్ని ఇటరేషన్స్ జరుగుతాయి ఇక్కడ. రైట్ క్లిక్, ఎగ్జిక్యూట్. చూడండి, ఇక్కడ మిస్టర్ టెక్కీ టాక్స్. మనకు అడ్వాన్స్ గా తెలిసి ఎన్ని ఉన్నాయి అనేది ఇటరేషన్స్ అన్నిసార్లు జరుగుతుంది. సింపుల్. ఇక్కడ ఫర్ లూప్ ఎందుకు వాడతామంటే ఇది. నెక్స్ట్ రేంజ్ నుంచి ఎలా వాడతాం? రేంజ్ ఏం చేస్తుంది? సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ ని జనరేట్ చేస్తుంది. జనరేట్ చేసినప్పుడు మనం ఎలా వాడతాం చూపిస్తాను నేను. ఇది ఒకటి. నెక్స్ట్ ఫర్ యూజింగ్ రేంజ్. మనకు వాల్యూస్ అనేది ఒకటి క్రియేట్ చేసా. రేంజ్ ఆఫ్ 0,5. అసలు ఇప్పుడు రేంజ్ ఆఫ్ 0,5 ఏంటి? అసలు ఏమున్నాయి వాల్యూస్ దాంట్లో? అసలు ఏంటిది? దీని డేటా టైప్ ఏంటి? ఒకసారి చెక్ చేద్దాం. వాల్యూస్ ఏంటి? ప్రింట్ ఆఫ్ వాల్యూస్.
దీని డేటా టైప్ ఏంటి, వాల్యూస్ ఏంటి ఒకసారి చూద్దాం. రేంజ్ అంటే రేంజ్ అనే అది డేటా టైప్, రేంజ్ అనే డేటా టైపే. వాల్యూస్ కూడా ఇక్కడ ప్రింట్ అవ్వలేదు. ఇప్పుడు నేను చూపిస్తాను నేను ఎలా ఎలా వస్తుంది అనేది. ఫర్ లూప్ లో అన్ని వస్తాయి. ఫర్ ఐ ఇన్ వాల్యూస్ ప్రింట్ ఆఫ్ ఐ, సారీ ఐ. ఎందుకంటే ఇవి ఒక్కొక్కటి ఇటరేషన్ లో ఐకి అసైన్ అవుతాయి. ఐ నుంచే మనం తీసుకోవాలి, డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకోలేము, ఐ నుంచే తీసుకోవాలి మనం. చూడండి ఇక్కడ 0 ఎప్పుడైతే ఈ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వాల్యూ కంటే ముందే స్టాప్ అయిపోతుంది, వాల్యూ కంటే ముందే స్టాప్ అయిపోతుంది. ఒకసారి చూడండి, ఎప్పుడైతే మనం 5 ఇచ్చాము ఇక్కడ, కానీ 4 వరకు ఇటరేట్ అయింది. లేదు మనం ఇప్పుడు 1 to 100 ఇవ్వాలా అనుకుంటాం, అప్పుడు ఏం చేస్తాం, 101 మెన్షన్ చేస్తాం. 100 మెన్షన్ చేయం, 100 మెన్షన్ చేస్తే 99 వరకే వస్తాయి. రేంజ్ 101 ఇచ్చాం కాబట్టి 100 వరకు వచ్చాయి. చూడండి ఇక్కడ వాల్యూ మైనస్ వాల్యూ ప్లస్ 1 ఇస్తాం ఇక్కడ. లేదు మనకు 500 ప్రింట్ అవ్వాలి, అప్పుడు ఏమి ఇస్తాం, 501 ఇస్తాం, 501 ఇస్తాం. అప్పుడు 500 వరకు ప్రింట్ అయ్యాయి. లేదు నాకు 1000 ప్రింట్ అవ్వాలి, అప్పుడు 101 ఇస్తాం. ఇది గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతారు. 1000 అని మన 1000 మెన్షన్ చేస్తారు. సో 1001 వరకు మనం ఇక్కడ మెన్షన్ చేస్తే రేంజ్ లో, అప్పుడు 1000 వరకు ప్రింట్ అవుతుంది. సో ఏ టైంలో యూస్ చేసుకోవచ్చు ప్రతి దానికి నేను చెప్పాను నేను. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి, ఇదే కాదు ఇంకా సీక్వెన్స్ కూడా ఉంటది కదా, సారీ టపుల్, ఇంకా ఇది కూడా యూస్ చేసుకోవచ్చు. సెట్ ఉంటుంది, సెట్ కూడా యూస్ చేసుకోవచ్చు మనం. ఫర్ సెట్. సో లిస్ట్, టపుల్, సెట్ ఇవి ఉంటాయి కదా, ఆ సెట్ గురించి చెప్తున్నా నేను. ఆ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మై సెట్ ఈక్వల్స్ టు, సెట్ ఎలా క్రియేట్ చేస్తాం, కర్లీ బ్రేసెస్ యూజ్ చేసి చేస్తాం. ఆరెంజ్, బనానా, యాపిల్, యాపిల్. ఇప్పుడు గ్రేప్స్ రాద్దాం, గ్రేప్స్, గ్రేప్స్. ఇక్కడ మనకు 4 ఉన్నాయి. ఇక్కడ నేనేం చేస్తా, ఈచ్ వన్ తీసుకొని ఇటరేట్ చేద్దాం అనుకుంటా. ఐటమ్, ఐటమ్ ఇన్ మై సెట్, ఐటమ్. ఇప్పుడు చూడండి మనం ఐటమ్ అనేది ఇక్కడ తీసుకుంటాం, ఐటమ్ అనేది తీసుకుంటాం, అక్కడ తీసుకొని మనం ఏం చేస్తాం, రన్ చేస్తాం. రన్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఒకటి ఇంకొకటి గుర్తు పెట్టుకోండి, సెట్ డస్ నాట్ ఫాలో ఆర్డర్. ఇక్కడికి వచ్చేపాటికి ఆర్డర్ మారిండొచ్చు, ఆర్డర్ మారిండొచ్చు. గ్రేప్స్ ఫస్ట్, ఇక్కడ ఫస్ట్ వచ్చింది చూడండి, దీనికి ఆర్డర్ అనేది గ్యారంటీ లేదు, ఆర్డర్ అనేది గ్యారంటీ లేదు. గ్రేప్స్, బనానా, ఆరెంజ్, యాపిల్. బట్ కాకపోతే 4 ఐటమ్స్ ఉంటే 4 వస్తాయి, కానీ ఆర్డర్ మైట్ నాట్ ఫాలో. ఇది ఇక్కడ సెట్ యూజ్ చేసుకొని చేస్తాం ఇట్లా. చూడండి మల్టిపుల్ సినారియోస్ లో మనము ఫర్ లూప్ యూజ్ చేసుకోవచ్చు. సో మన దగ్గర లిస్ట్ ఉన్నా, టపుల్ ఉన్నా, స్ట్రింగ్ ఉన్నా, రేంజ్ ఉన్నా, సెట్ ఉన్నా, సో ఇలాంటి టైంలో మనకి ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయి దాని మీద ఆపరేషన్స్ చేయాలనుకుంటామో అలాంటప్పుడు మనము రాసుకోవచ్చు. సో ఇంకొకటి కూడా యూస్ కేసు చెప్తా నేను, ఇంకొకటి కూడా యూస్ కేసు చెప్తా. ఇంకొకటి ఫర్ లూప్ ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తా నేను, ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మన దగ్గర ఒక లిస్ట్ ఉంది, L1 అనే లిస్ట్ ఉంది, ఒకటి లిస్ట్ ఉంది. 1 2 3 4 5 అనే 5 ఎలిమెంట్స్ ఉన్నాయి మనతో.
నాకేంటంటే L2 లిస్ట్ లో నాకు ఎలా కావాలంటే వాల్యూస్ ఇంటూ టూ మల్టిప్లికేషన్ ఇంటూ టూ అంటే 2 4 6 8 10 నాకు ఇది ఇన్పుట్ నాకు ఇది అవుట్పుట్ కావాలి. చూడండి L2 అనేది అవుట్పుట్ లిస్ట్, L2 అనేది అవుట్పుట్ ఇలా కావాలి నాకు, ఇలా కావాలి అంటే మల్టిప్లికేషన్ 2. దీన్ని ఎలా చేస్తాం మనము యూజింగ్ ఫర్ లూప్ చేస్తాము. ఎందుకంటే మనకి ఇక్కడ ఉంది, దీని మీద మాడిఫై చేసుకోవాలంటే మాడిఫై చేసుకోవచ్చు, లేదా న్యూ లిస్ట్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి ఫస్ట్ ఏం చేస్తాం, L2 అనేది ఎంటీ క్రియేట్ చేస్తాము ఫర్ ఐటమ్ ఇన్ L1. చూడండి L1 లో ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకుంటాం, ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకొని L2 డాట్ సారీ వాల్యూ ఈక్వల్స్ టు ఐటమ్ ఇంటూ 2 మల్టిప్లికేషన్ చేయమన్నాడు కదా, ఈచ్ ఐటమ్ తీసుకుంటాం. ఇప్పుడు 1 తీసుకుంటాం, 1 తీసుకుంటామా, 1 ఇంటూ 2, 1 ఇంటూ 2 ఏమవుతుంది, 2 అవుతుంది. 2 అనే వాల్యూ L2 లోకి లోడ్ చేయాలి, L2 లోకి అపెండ్ చేయాలి. ఎలా అపెండ్ చేస్తాం మనం, L2 డాట్ మీకు లిస్ట్ లో చెప్పాను నేను, లిస్ట్ మెథడ్ ఇది, లిస్ట్ లో ఈ మెథడ్ అపెండ్ అనేది ఎప్పుడైతే వాల్యూస్ ఇన్సర్ట్ చేయాలనుకుంటామో అప్పుడు అపెండ్ అనేది వాడతాం. చూడండి ఇక్కడ ఏమైంది, ఇక్కడ మనం 1 ఇంటూ 2, 2 ఇంటూ 2, 3 ఇంటూ 2, 4 ఇంటూ 2, 5 ఇంటూ 2 ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ ఏం చేస్తామంటే L2 లో లోడ్ చేస్తాము. అన్ని లోడ్ అయిన తర్వాత నేను ప్రింట్ చేస్తా L2 ఒకటే ప్రింట్ చేస్తాను. చూడండి ఇప్పుడు చూడండి ఇక్కడ వాల్యూస్ ఇంక్రిమెంట్ అయినాయి. సో ఇలాంటప్పుడు మనకు ఫర్ లూప్ యూజ్ చేస్తాం. మీరు జస్ట్ నేను ప్రింట్ స్టేట్మెంట్ పెట్టా, మనకు రియల్ టైంలో ఎలా యూస్ అవుతుంది అనేది మీకు డౌట్ రావచ్చు. అందుకని నేను ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను నేను. సో ఇప్పుడు దీంట్లో ఉన్న వాల్యూస్ మనకు దీంట్లోకి కొత్త లిస్ట్ క్రియేట్ చేసి ఇంక్రిమెంట్ 2 అవ్వాలి. లేదు మనకు ఎలా కావాలి, ఇప్పుడు స్క్వేర్ రూట్ అవ్వాలి. మనం ఏం చేస్తాం, ఇంటూ 2 అంటే 1 ఇంటూ 1 1, 2 ఇంటూ 2 2, 3 ఇంటూ 3 టైమ్స్ అవ్వాలి, 3 ఇంటూ 3, 4 ఇంటూ 4 టైమ్స్, 5 ఇంటూ 5 అలాగా. చూడండి 1 ఇంటూ 1 1, 2 ఇంటూ 2 3 ఇంటూ 3, సారీ ఇక్కడ 2 తోటి కాదు చేయాల్సింది, సేమ్ ఐటమ్ తోటే చేయాలి. స్క్వేర్ రూట్ అంటే సో ఇలా అయినా కూడా ఇట్లనే వస్తాయి. వాల్యూ ఇంటూ వాల్యూ, 1 ఇంటూ 1, 2 ఇంటూ 2, 3 ఇంటూ 3, 4 ఇంటూ 4, 5 ఇంటూ 5 అలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇందాక చెప్పినాం కదా, అలా అయినా చేసుకోవచ్చు, ఏం కాదు. సో ఇది ఒక ఎగ్జాంపుల్ ఇది. సో ఇప్పుడైతే మనకు వైల్ లూప్, ఫర్ లూప్ అయితే అయిపోయింది. సో యూజర్ ఇన్పుట్స్ అంటే ఏంటి, కామెంట్స్ అన్ని అంటే ఏంటి, నెక్స్ట్ సెషన్ లో నేను కవర్ చేస్తాను. సో మొత్తం కవర్ చేస్తాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా వీడియోస్ అప్లోడ్ చేసి ఇప్పటి వరకు మనకు పైథాన్ గురించి కానీ, డేటా ఇంజనీరింగ్ గురించి కానీ, స్పార్క్ కానీ సో అప్లోడ్ చేశాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే చేసుకోండి. థ్యాంక్ యూ.